ఓకే, ఇప్పుడు యూరోపియన్స్లో చివరిగా మనకి ఫ్రెంచ్ అని చెప్పేసి అంటాం. చివరిగా వచ్చింది భారతదేశానికి ఫ్రెంచ్ వారు. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏర్పాటు చేయబడింది. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని అప్పుడు ఏమనేవారు అంటే, యాక్చువల్ దీని పేరు ఏమిటి అంటే క్యాంపెనల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అని చెప్పి అంటారు. సో క్యాంపెనల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అని చెప్పి అంటారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని. అది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసింది ఎవడంటే జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అని చెప్పేసి అంటాం. జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు ఈ డచ్ లేదా బ్రిటిష్ ఎసెట్రా మనం చూస్తాం, ఇది ఒక ప్రైవేటు వర్తకు ఏర్పాటు చేసింది. కానీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఒక ప్రైమ్ మినిస్టర్ ఏర్పాటు చేస్తాడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా అప్పట్లో, ఈయన జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. ఇతను ఫ్రెంచ్ రాజు, ఫ్రెంచ్ చక్రవర్తి అయినటువంటి 14వ లూయి యొక్క ప్రధానమంత్రి. 14వ లూయి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఈ క్యాంపెనల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అని చెప్పి ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏర్పాటు చేశాడని చెప్పేసి అంటాం భారతదేశం వర్తకం చేయడానికి. అయితే 14వ లూయి మరణించిన తర్వాత 1720లో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే క్యాంపెనల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ కంపెనీ పేరు పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియాగా మార్చబడింది. పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియా. సో పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియాగా దీని పేరు మార్చబడింది 1720లో. అది 14వ లూయి మరణానంతరం అని చెప్పేసి అంటాం. పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియాగా దీన్ని పేర్కొన్నారు. ఓకే, 1664లో ఏర్పడిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన తొలి స్థావరాన్ని 1668లో నిర్మించుకుంది సూరత్ వద్ద. సూరత్లో ఈ స్థావరాన్ని ఎవరు నిర్మించారు అంటే ఫ్రాన్సిస్ కారాన్. ఈ ఫ్రాన్సిస్ కారాన్ ఆర్ ఫ్రాంకోయిస్ కారాన్ అని చెప్పేసి అంటున్నాం. ఫ్రాన్సిస్ కారాన్ ఆర్ ఫ్రాంకోయిస్ కారాన్ అనేవాడు 1668లో సూరత్లో నిర్మించాడు. అయితే అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవడున్నాడంటే ఔరంగజేబ్ మొఘల్ చక్రవర్తి. అది మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఒక ఫ్రెంచ్ గవర్నర్కి నవాబ్ అనే బిరుదు ఇస్తాడు. ఎవడా ఫ్రెంచ్ గవర్నర్ నవాబ్ అనే బిరుదు ఔరంగజేబ్ నుంచి పొందాడు అంటే ఆయన పేరు డ్యూమాస్. ఈ డ్యూమాస్ అనేవాడు ఫ్రెంచ్ గవర్నర్గా పనిచేస్తాడు. ఈ డ్యూమాస్ ఔరంగజేబ్ నుంచి నవాబ్ అనే బిరుదు పొందాడు అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు 1668 తర్వాత ఫ్రెంచ్ వారు స్థావరం ఎక్కడ నిర్మించబడింది అంటే మచిలీపట్నం. 1669లో మచిలీపట్నం వద్ద స్థావరం నిర్మించబడింది. ఆ నిర్మాత పేరు మాకారా అని చెప్పి అంటారు. దీనికి అనుమతి ఇచ్చింది గోల్కొండ కుతుబ్ షాహీ పాలకుడైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షా అని చెప్పేసి అంటాం. అబ్దుల్లా కుతుబ్ షా 1669లో ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. సో మాకారా అనేవాడు నిర్మాణం చేస్తాడు ఫ్రెంచ్ స్థావరాన్ని. నెక్స్ట్ ఫ్రెంచ్ వారికి అతి ముఖ్యమైన ప్రాంతం లభించింది 1673 అని చెప్పేసి అన్నాం. ఈ 1673లో వాలీకొండాపురం అని చెప్పి ఒక ప్లేస్, వాలీకొండాపురం ఇదే తర్వాత పాండిచ్చేరిగా పేరు పెట్టబడింది. ఈ వాలీకొండాపురం లేదా ఈ పాండిచ్చేరి అనేది ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వబడింది. ఎవరు ఇచ్చారు అంటే ఆయన ఆర్కాట్ పాలకుడు. ఆ ఆర్కాట్ పాలకుడైనటువంటి షేర్ ఖాన్ లోడీ అని చెప్పేసి అంటారు. ఈ ఆర్కాట్ పాలకుడు షేర్ ఖాన్ లోడీ ఫ్రెంచ్ అధికారులైనటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ అండ్ బెలాంజిర్ డి లిస్పినేలకు ఇస్తాడు. అయితే ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ ప్రత్యేకత ఇతనే పాండిచ్చేరిని డెవలప్ చేసిన వ్యక్తి అని చెప్పేసి అంటాం. సో ఫ్రెంచ్ యొక్క తొలి గవర్నర్ కూడా, ఫ్రెంచ్ యొక్క మొదటి గవర్నర్గా వ్యవహరించింది ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇతనే పాండిచ్చేరిని డెవలప్ చేశాడని చెప్పి అంటాం. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్, బెలాంజిర్ డి లెస్పినే వీళ్ళిద్దరూ కూడా షేర్ ఖాన్ రోడ్ నుంచి పాండిచ్చేరి లేదా వాలీకొండాపురాన్ని పొందుతారు 1673లో. ఓకే, ఈ పాండిచ్చేరిని ప్రస్తుతం పుదుచ్చేరి అంటాం. పాండిచ్చేరి అంటే అర్థం పాత పట్టణం, పుదుచ్చేరి అంటే కొత్త పట్టణం అని చెప్పేసి అర్థం. ప్రస్తుతం దీన్ని కొత్త పట్టణం అంటున్నారు, పుదుచ్చేరి అని చెప్పేసి అన్నారు. దీని యాక్చువల్ పేరు వాలీకొండాపురం. ఈ వాలీకొండాపురం 1673లో షేర్ ఖాన్ లోడీ అనేవాడు ఈ యొక్క ఫ్రెంచ్ అధికారులకు ఇచ్చాడని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 1674లో ఫ్రెంచ్ వారికి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చింది. బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం అది. బెంగాల్లో ఫ్రెంచ్ యొక్క ఏకైక స్థావరం చంద్రనాగోర్.
ఈ చంద్రనాగూర్ బెంగాల్లో ఏకైక స్థావరంగా పరిగణించబడుతుంది. ఈ చంద్రనాగూర్ని బెంగాల్లో ఎవరు ఇచ్చారంటే షైస్తా ఖాన్. అప్పుడు బెంగాల్కి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి షైస్తా ఖాన్, ఔరంగజేబ్ కాలంలో ఇది. ఈ బెంగాల్ గవర్నర్ షైస్తా ఖాన్ చంద్రనాగూర్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. అయితే ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం బెంగాల్లో చంద్రనాగూర్. ఈ చంద్రనాగూర్లో ఫ్రెంచ్ కోటను ఏమంటారంటే ఫోర్ట్ లూయిస్ అని చెప్పి అంటారు. ఫోర్ట్ లూయిస్ అని చెప్పేసి అంటారు ఈ చంద్రనాగూర్లో ఫ్రెంచ్ యొక్క కోటను. 1674 ఫ్రెంచ్ కోట చంద్రనాగూర్లో ఫోర్ట్ లూయిస్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ ఇంకా ఫ్రెంచ్కి సంబంధించి మనం చూస్తే 1721లో ఫ్రెంచ్ వారు మన ఇండియాలో ఉంటూ ఫ్రెంచ్ వారు మారిషస్ని ఆక్రమణ చేస్తారు. మారిషస్ మన ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో మడగాస్కర్ దీవి అని చెప్పి ఉంది. మడగాస్కర్ పైన మనకి కొన్ని దీవుల సమూహం ఉంది, మారిషస్ అని చెప్పి అంటారు. ఆ మారిషస్ని ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియా నుంచి ఆక్రమణ చేస్తారు. అది 1721. నెక్స్ట్ 1725లో మన ఆంధ్రాలో యానం వద్ద ఫ్రెంచ్ స్థావరం నిర్మించబడింది. ఈ యానం ఫ్రెంచ్ స్థావరం నిర్మాత లే నోయిర్ అనేవాడు ఫ్రెంచ్ స్థావరం నిర్మాత మన యానంలో. ఇదే 1725లో ఫ్రెంచ్ వారు మాహే అండ్ కాలికట్ ప్రాంతాల్లో కూడా స్థావరాలు నిర్మాణం చేస్తారు. మాహే అండ్ కాలికట్. అయితే యానం మన ఏపీలో యానం వద్ద నిర్మించబడింది. లెనోయిర్ అనేవాడు నిర్మాణం చేశాడని చెప్పేసి అంటాం. ఆ సమయంలో 1725లో యానం వద్ద లెనోయిర్ స్థావరం నిర్మించినప్పుడు ఈ హైదరాబాద్ పాలకుడు ఎవరు ఉన్నారంటే ఆయన పేరు నిజాముల్ ముల్క్ అని చెప్పేసి అంటాం. ఈ లెనోయిర్ కాలంలో హైదరాబాద్ నవాబ్, ఆయన పేరు నిజాముల్ ముల్క్. ఇతన్నే చిన్ కిలిచ్ ఖాన్ అని కూడా అంటాం. చిన్ కిలిచ్ ఖాన్ అని చెప్పి అంటాం. ఇతను జస్ట్ 1 year ముందు 1724లో హైదరాబాద్ రాజ్య స్థాపన చేస్తాడు. అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఈ నిజాముల్ ముల్క్. ఇతని కాలంలోనే లే నోయిర్ యానం వద్ద ఫ్రెంచ్ స్థావరాన్ని నిర్మాణం చేస్తాడు. నెక్స్ట్ 1739లో ఫ్రెంచ్ యొక్క స్థావరం కరైకల్ అనే ప్లేస్లో నిర్మించబడింది అని చెప్పేసి అంటాం. సో 1739లో కరైకల్ వద్ద ఫ్రెంచ్ స్థావరం నిర్మించబడింది. ఆ కరైకల్ని ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమణ చేస్తారని చెప్పి అంటాం. ఇక చివరిగా ఫ్రెంచ్ వారు మన భారతదేశంలో ఓడిపోయారు. భారతదేశంలో పాండిచ్చేరికి పరిమితం అవుతారు. అయితే ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో పతనం అవడానికి అతి ముఖ్యమైనటువంటి యుద్ధం ఏమిటి అంటే ఆ యుద్ధమే వందవాసి యుద్ధం అని చెప్పేసి అంటారు. వందవాసి యుద్ధం ఇది 3వ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధ కాలంలో జరుగుతుంది. యాక్చువల్గా భారతదేశంలో ప్రధానంగా ఆధిపత్యం కోసం కొట్టుకుంది బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. స్టార్టింగ్లో అయితే బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు కొట్టుకున్నారు, కానీ తర్వాత చివరిలో బాగా కొట్టుకున్నది ఎవరంటే బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. ఈ బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధాలని ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పేసి అంటారు. వీళ్ళిద్దరూ కూడా కర్ణాటిక్ రాజ్యాన్ని బేస్ చేసుకొని కొట్టుకోవడం వల్ల దీనికి ఆంగ్లో కర్ణాటిక్ అని పేరు వచ్చిందని చెప్పి అంటాం. ఈ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు మొత్తం 3 జరుగుతాయి. ఆ 3వ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధ కాలంలో 1760లో ఒక ప్రఖ్యాత యుద్ధం జరుగుతుంది. దాన్ని వందవాసి యుద్ధం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో బ్యాటిల్ ఆఫ్ వ్యాండివాష్ అని చెప్పేసి అంటారు. ఈ వ్యాండివాష్ బ్యాటిల్ లేదా వందవాసి యుద్ధం 1760లో బ్రిటిష్ జనరల్ పేరు బ్రిటిష్ జనరల్ యొక్క పేరు అయర్కూట్ అని చెప్పేసి అంటాం. ఈ అయర్కూట్ అనేవాడు ఫ్రెంచ్ గవర్నర్ కమ్ జనరల్ అయినటువంటి కౌంట్ డి లాలీని ఓడిస్తాడు. అలా వందవాసి యుద్ధం 1760లో బ్రిటిష్ వాడు అయర్కూట్, ఫ్రెంచ్ వాడు కౌంట్ డి లాలీని ఓడిస్తాడు. దీంతో ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో పూర్తిగా పతనమైపోతారు. బ్రిటిష్ యొక్క దయా దాక్షిణ్యాలపైన ఆధారపడతారు. అప్పుడు 1763లో ప్యారిస్ అనే ఒప్పందం జరుగుతుంది. 1763 ప్యారిస్ ఒప్పందంతో 3వ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ముగిసిపోతుంది. అయితే ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిషర్స్కి రిక్వెస్ట్ చేస్తారు, భారతదేశంలో మీ విషయాల్లో జోక్యం చేసుకోము, మేము వర్తకం చేసుకుంటాం, మా వర్తక స్థావరాలు పాండిచ్చేరిలో ఉంటామని చెప్పేసి అంటారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి అంటారు. సో దాని ప్రకారంగా ఈ యొక్క ఫ్రెంచ్ వారు మన ఇండియాలో పాండిచ్చేరికి పరిమితం అయిపోతారు ఇప్పుడు ఈ ప్యారిస్ ఒప్పందం తర్వాత. అయితే పాండిచ్చేరి అంటే ఒక ప్లేస్ కాదు, పాండిచ్చేరి అంటే మొత్తం 4 ప్లేసెస్. 4 ప్లేసెస్ అంటే ఒకటి పాండిచ్చేరి పట్టణం తమిళనాడులో ఉంది, రెండోది కరైకల్, ఇది కూడా తమిళనాడులో ఉంది కరైకల్. నెక్స్ట్ యానం, ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మాహే, ఇది కేరళలో ఉంది కేరళ. ఈ విధంగా పాండిచ్చేరి అంటే 4 ప్రాంతాలు. ఆ 4 ప్రాంతాలు ఏంటంటే పాండిచ్చేరి, కరైకల్, యానం అండ్ మాహే అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా 1763 ప్యారిస్ ఒప్పందం తర్వాత ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరికి పరిమితం అయ్యారు అని చెప్పేసి అంటాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1754
అగ్రిమెంట్ జరుగుతుంది. సో మొత్తం భారతదేశాన్ని విడిచిపెట్టిపోతారు 1756 నాటికి. 1754 అగ్రిమెంట్ జరిగింది, 56 నాటికి భారతదేశాన్ని విడిచిపెట్టిపోతారు ఈ ఫ్రెంచ్ వారు. అంటే 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొనసాగారు. 1954లో అగ్రిమెంట్ జరుగుతుంది, 1956లో మొత్తం ఇండియాని ఖాళీ చేసిపోతారు ఈ యొక్క ఫ్రెంచ్ వార్. అయితే ఈ ఫ్రెంచ్ వార్లో ఒక ఫేమస్ గవర్నర్, ఆయన పేరు డూప్లే అని చెప్పేసి అంటాం. డూప్లే. ఈ డూప్లే ప్రత్యేకత మన భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన. ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపనకి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ డూప్లే. కానీ ఫ్రెంచ్ ప్రభుత్వం, యూరోప్లో ఉన్న ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క మద్దతు మన డూప్లేకి లభించలే. అందువలన ఈయన సక్సెస్ కాలేకపోయాడు. ఒకవేళ ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లేకి మద్దతు చేసి ఉంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారికి బదులుగా ఫ్రెంచ్ వారు పరిపాలన చేసేవారు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. అయితే రాబర్ట్ క్లైవ్కి, వారన్ హేస్టింగ్స్కి ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించింది. కానీ మన ఫ్రెంచ్ వాడైనటువంటి ఈ యొక్క డూప్లేకి మద్దతు అనేది లభించలే. సో ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి డూప్లే. అయితే మన గతంలో లెనోయిర్ అని చెప్పి అన్నాం. ఈ లెనోయిర్, ఇంకొకటి డ్యూమాస్ అని చెప్పి అంటారు. ఈ లెనోయిర్ అండ్ డ్యూమాస్ అనేవారు వాళ్ళు సైన్యాన్ని బలపరుస్తారు ఆత్మరక్షణ కోసం, వర్తక భద్రత కోసం. కానీ డూప్లే సైన్యాన్ని బలపరుస్తాడు దేనికోసం అంటే రాజకీయ ఆధిపత్యం కోసం, కొత్త ప్రాంతాల ఆక్రమణ కోసం. కానీ ఫైనల్లీ ఈ ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క మద్దతు లేకపోవడం వల్ల డూప్లే భారతదేశం నుంచి వెనక్కి పిలువబడ్డాడని చెప్పేసి అంటారు. సో ఓకే, ఇది ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా యూరోపియన్ల రాకలో మొత్తం 5 యూరోపియన్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఈ యూరోపియన్స్కి సంబంధించి కొంచెం ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే, ఆర్కిటెక్చర్ పాయింట్ చూసినప్పుడే కొన్ని నిర్మాణాలు ఉంటాయి, కొన్ని నిర్మాణాలు. సో అదేంటో ఇప్పుడు మనం చూస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, యూరోపియన్స్ 5 వచ్చారని చెప్పి అన్న వాళ్ళ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ పోర్చుగీస్, బ్రిటిష్, డచ్, డేన్స్ అండ్ ఫ్రెంచ్ అని చెప్పేసి ఈ 5 గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క యూరోపియన్ల యొక్క వాస్తు శిల్పకళ మన భారతదేశంపై కొంత ప్రభావం చూపుతుంది. మన భారతదేశంలో ఆ యూరోపియన్ శైలిలో కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. సో అవి ఏమిటి? సో బ్రిటిష్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆ వాస్తు శైలిని అంటారు గోతిక్ అని చెప్పేసి అంటారు. సో బ్రిటిష్ వారు మన ఇండియాలో 2 రకాల వాస్తు శైలులు ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన 2 రకాల వాస్తు శైలి, ఒకటి గోతిక్, ఇంకోటి నియో రోమన్ అని చెప్పేసి అంటాం. గోతిక్ అండ్ నియో రోమన్. ఫ్రెంచ్ వాళ్ళు ప్రవేశపెట్టింది కార్టీసియన్ గ్రిడ్ అని చెప్పి అంటారు, కార్టీసియన్ గ్రిడ్. పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టింది ఇబేరియన్ వాస్తు శైలి అంటారు, ఇబేరియన్ వాస్తు శైలి. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూస్తే బ్రిటిష్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టిన వాస్తు శిల్ప కళను గోతిక్ అంటారు. ఈ గోతిక్నే వివిధ పేర్లతో పిలుస్తారు. అది ఇండో గోతిక్ అని చెప్పి అంటాం, ఇండో గోతిక్. దీన్నే ముఘల్ గోతిక్ అని చెప్పి అంటారు, ముఘల్ గోతిక్. దీన్నే ఇండో సరాసెనిక్ అంటారు, ఇండో సరాసెనిక్. మరలా దీన్నే విక్టోరియా శైలి అని చెప్పేసి అంటారు, విక్టోరియా శైలి. సో ఈ విక్టోరియా శైలి లేదా గోతిక్ శైలి వివిధ పేర్లు కలిగి ఉంది. ఇండో గోతిక్, ముఘల్ గోతిక్, ఇండో సరాసెనిక్ అని చెప్పేసి మనం పేర్కొన్నాం. ఓకే, ఇప్పుడు ఈ గోతిక్ ఆర్కిటెక్చర్ గురించి మనం చూస్తే ఇది సాధారణంగా పెద్ద నిర్మాణాలు ఉంటాయి. గోతిక్ ఆర్కిటెక్చర్ ఎలాగ ఉంటుందంటే పెద్దవిగా ఉంటాయి, పెద్ద కన్స్ట్రక్షన్స్. అయితే ఇవి పలుచని గోడలు ఉంటాయి. దీని గోడలు ఎలా ఉంటాయి, చాలా పలచగా ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే నెక్స్ట్ కిటికీలు, దీని యొక్క విండోస్ ఉంటాయి కదా, ఈ విండోస్ చాలా పెద్దగా ఉంటాయి. గోడలు పలచగా ఉంటాయి, విండోస్ చాలా పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఆర్చెస్ ఉంటాయి కదా, ఈ ఆర్చెస్ అనేవి చాలా పాయింటెడ్గా ఉంటాయి. ఈ ఫోటో మీకు చూపిస్తాను, ఇది పాయింటెడ్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా ఎర్ర ఇసుక రాయిని ఉపయోగిస్తారు, లైమ్ స్టోన్ని ఉపయోగిస్తారు. ఎర్ర ఇసుక రాయి, లైమ్ స్టోన్ ఉపయోగిస్తారు. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్లో మనకు ప్రధానంగా కనిపించేది. అయితే ఈ గోతిక్ ఆర్కిటెక్చర్లో ప్రముఖమైనది ఏంటంటే విక్టోరియా మెమోరియల్ అని చెప్పేసి అంటాం, కలకత్తా. ఈ విక్టోరియా మెమోరియల్ కలకత్తా ఉన్నది గోతిక్ ఆర్కిటెక్చర్ నిర్మించబడినది అని చెప్పి అంటాం. మద్రాస్ హైకోర్టు కూడా ఈ యొక్క గోతిక్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది అని చెప్పేసి అంటారు. ఓకే, మద్రాస్ హైకోర్టు ఇంత గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. గేట్వే ఆఫ్ ఇండియా ఇది బాంబేలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా గోతిక్ ఆర్కిటెక్చర్ నిర్మించబడినవి అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఒక గేట్వే ఆఫ్ ఇండియా ఉంది, ఇండియా గేట్ అని చెప్పేసి ఉంది. సో ఇండియా గేట్ అనేది ఢిల్లీలో ఉంది, ఇండియా గేట్ అనేది న్యూఢిల్లీ.
గేట్వే ఆఫ్ ఇండియా అనేది బాంబే ఉంది. అయితే బాంబేలో ఈ యొక్క 1911లో జార్జ్ 5వ జార్జ్ భారతదేశ రాక సందర్భంగా అతని జ్ఞాపకార్థంగా నిర్మించబడింది గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. 5వ జార్జ్ రాక సందర్భంగా బాంబేలో నిర్మించబడింది గేట్వే ఆఫ్ ఇండియా. అయితే న్యూఢిల్లీలో ఇండియా గేట్ అనేది ఉంటుంది. ఇండియా గేట్ ఇది మొదటి ప్రపంచ యుద్ధం 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక మంది భారత సైనికులు చనిపోతారు. సుమారు ఒక 80,000 మంది పైన చనిపోతారు. వీరి జ్ఞాపకార్థంగా నిర్మించబడింది ఇండియా గేట్. ఇది వార్ మెమోరియల్. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క వార్ మెమోరియల్ అంటారు ఇండియా గేట్ అని చెప్పేసి. ఇది న్యూఢిల్లీలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా అనేది బాంబేలో ఉంది. ఇది 5వ జార్జ్ రాక సందర్భంగా నిర్మించబడినది అని చెప్పేసి అంటారు. ఓకే, మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా 1947 నుంచి ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క ప్రయాణం వెళ్తుంటుంది. ఓకే, బ్రిటిష్ వారు భారతదేశం నుంచి విడిచిపెట్టిపోతారు. అది చివరి రెజిమెంట్ భారతదేశం నుంచి విడిచిపెట్టిపోయింది. దాన్ని సోమ్లీ రెజిమెంట్ అని చెప్పేసి అంటారు. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్ళిపోతారు. 1947 నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అలా చివరిగా భారతదేశాన్ని విడిచిపెట్టిపోతుంది బ్రిటిష్ రెజిమెంట్. దాన్ని సోమ్లీ ఇన్ఫాంట్రీ అని చెప్పేసి అంటారు. సోమ్లీ. ఈ సోమ్లీ ఇన్ఫాంట్రీ ఈ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి పయనం చేసింది. అప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా బాంబే. ఈ బాంబే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు అప్పుడు వెళ్ళారు, సముద్ర మార్గం గుండా బ్రిటన్కి పోతారు. అది సోమ్లీ ఇన్ఫాంట్రీ 1948 ఫిబ్రవరిలో వీళ్ళు భారతదేశంలో ఈ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి పయనం చేసి సముద్ర మార్గం కూడా బ్రిటన్కి పోయారని చెప్పేసి అంటాం. అంటే భారతదేశం నుంచి తరలిపోయిన బ్రిటిష్ యొక్క చివరి రెజిమెంట్ ఏదంటే సోమ్లీ ఇన్ఫాంట్రీ. ఇది ఈ యొక్క గేట్వే ఆఫ్ ఇండియా బాంబే నుంచి వెళ్ళిందని చెప్పేసి అంటారు. సో గేట్వే ఆఫ్ ఇండియా అనేది 1911లో నిర్మాణం. అది జార్జ్ 5 రాక సందర్భం. అండ్ మొదటి ప్రపంచ యుద్ధం 1914-18లో 82,000 మంది భారత సైనికులు చనిపోయారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా నిర్మించబడింది ఇండియా గేట్. ఇది న్యూఢిల్లీలో ఉందని చెప్పేసి అంటారు. అయితే గేట్వే ఆఫ్ ఇండియా బాంబే. ఈ బాంబే గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించింది జార్జ్ విటెట్ అనేవాడు నిర్మిస్తాడు దీన్ని. ఈ గేట్వే ఆఫ్ ఇండియాని జార్జ్ విటెట్ అనేవాడు నిర్మాణం చేస్తాడు గేట్వే ఆఫ్ ఇండియా. ఒక బ్రిటిష్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్కిటెక్చర్ విధానం ఒక గోతిక్ అని చెప్పేసి అంటాం. ఎస్పెషల్ ఆ గోతిక్ ఆర్కిటెక్చర్లో ఈ కూచుగా కూచు ఆర్చులు ఉన్నాం. దీని ఒక పిక్చర్ ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి గోతిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇది ఇలాగా ఉంటుంది. గోతిక్ ఆర్కిటెక్చర్. సో సాధారణంగా దీని కిటికీలు మీరు చూడండి, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. కిటికీలు అని చూడండి, ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. దీని గోడలు అనేవి యాక్చువల్ లోపల నుంచి చూస్తే చాలా పలుచుగా ఉంటాయి మనకి గోడలు. అండ్ దీని యొక్క ఆర్చ్ దీని యొక్క ఆర్చ్ ఇది ఎట్లంటే కూచుగా ఉంటాయి. కూచుగా ఈ యొక్క పాయింటెడ్గా ఉండడం అనేది దీని యొక్క ప్రత్యేకత. సో ఇటువంటి ఆర్కిటెక్చర్ని అంటారు గోతిక్ ఆర్కిటెక్చర్. మొత్తం యూరోప్లో ఫేమస్. ఓకే, గోతిక్ ఆర్కిటెక్చర్లో ప్రముఖంగా మనం చూస్తాం ఈ యొక్క కిటికీలు అనేవి పెద్దగా ఉండడం, గోడలు పలుచుగా ఉండడం, ఎస్పెషల్లీ ఈ యొక్క పాయింటెడ్ ఆర్చెస్ అనేవి మనకి కనిపించడం. కూచుగా ఈ పాయింటెడ్ నోజ్లో మన ఈ ఆర్చ్ అనేది ఉండడం. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ ఆర్ ఇండో గోతిక్ ఆర్ మొఘల్ గోతిక్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఇండో సరాసనిక్ అని కూడా పేరు పెట్టారు. దీన్ని విక్టోరియా శైలి అన్నారు. ఎందుకంటే మన భారతదేశంలో విక్టోరియా మెమోరియల్ అనేది ప్రధానంగా ఈ ఆర్కిటెక్చర్ నిర్మించడం కారణంగా దీనికి విక్టోరియా శైలి అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు విక్టోరియా శైలి మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇదే కలకత్తాలో ఉన్నటువంటి విక్టోరియా మెమోరియల్ అని చెప్పేసి అంటాం. సో కిటికీలు చాలా భారీగా ఉంటాయి, ఇక్కడ పెద్దగా ఉంటాయి, పెద్ద నిర్మాణం ఇది. అయితే ఇక్కడ ఇది పెద్ద గోడ ఇది. ఆ లోపల ఉన్నటువంటి ఆ గోడ ఉంటుంది, చాలా పలుచుగా ఉంటుంది అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా ఈ పాయింటెడ్గా ఈ ఆర్చెస్ అనేవి ఉండడం. ఈ డోమ్ అనేది ఉంది, డోమ్ కింద పాయింటెడ్గా ఆర్చ్ అనేది కనిపించడం. సో ఇది మన యొక్క గోతిక్ ఆర్కిటెక్చర్ విక్టోరియా మెమోరియల్ అని చెప్పేసి అంటారు. ఓకే, బ్రిటిష్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి 2 వాస్తుశైలిలో ఒకటి ఈ యొక్క గోతిక్ అని చెప్పేసి అన్నాం. ఇక రెండోది వస్తే నియో రోమన్ అని చెప్పేసి అంటాం. నియో రోమన్ అనేది ఎస్పెషల్ 1911 తర్వాత వస్తుంది. సో 1911లో ఢిల్లీ దర్బార్ అని చెప్పి జరుగుతుంది. 1911 ఢిల్లీ దర్బార్. ఈ ఢిల్లీ దర్బార్లో 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి ఈ బెంగాల్ విభజన రద్దు చేసేయడం. ఇక రెండవ డిసిషన్ ఏంటంటే రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం. ఇక రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ ఢిల్లీలో న్యూ ఢిల్లీ అనే పేరుతో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక కొత్త రాజధాని నిర్మాణం చేపడతారు 1911 నుంచి. అది ఆ 1911 తర్వాత ఢిల్లీలో నిర్మాణాలు చేపట్టారు కదా, ఆ యొక్క ఆర్కిటెక్చర్ని ఏమని పిలిచారు అంటే నియో రోమన్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు 1911 తర్వాత
ఈ నియో రోమన్ ఆర్కిటెక్చర్ మన ఢిల్లీలో ఉపయోగిస్తారు. ఇదేంటంటే వలయాకారపు నిర్మాణాలు ఉంటాయి. నియో రోమన్లు ఏంటంటే వలయాకారపు సర్క్యులర్గా వలయాకారపు నిర్మాణాలు అనేవి ఉంటాయి. సో మేము తెలిసిందే మన భారత పార్లమెంట్ ఎగ్జాంపుల్, భారత పార్లమెంట్, సుప్రీం కోర్ట్, ఈ రాష్ట్రపతి భవన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క నియో రోమన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అంటాం. అదేంటంటే సింప్లీ వలయాకారంలో నిర్మాణం ఉండడం. సో ఈ నియో రోమన్ ఆర్కిటెక్చర్ ప్రవేశపెట్టిన ఆ ప్రముఖులు వీళ్ళిద్దరు, ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్. న్యూఢిల్లీ నిర్మాతగా ఈ యొక్క ఎడ్విన్ ల్యూటిన్స్ని మనం పేర్కొంటాం. ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్ వీళ్ళు ఈ వలయాకారపు నియో రోమన్ ఆర్కిటెక్చర్ని ప్రవేశపెట్టారు. మన భారత పార్లమెంట్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు ఎసెట్రా. ఓకే, మీరు చూడవచ్చు మన పార్లమెంట్ చూడండి రౌండ్గా ఉంటుంది, పార్లమెంట్ రౌండ్గా ఉంటుంది. సేమ్ రాష్ట్రపతి భవన్ కూడా వలయాకారపై, సుప్రీంకోర్టు కూడా వలయాకారపై ఉంటుంది. ఇదే నియో రోమన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటారు. ఇది బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినవి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రెంచ్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్కిటెక్చర్ని కార్టీసియన్ గ్రిడ్ అని చెప్పి అంటారు. ఈ కార్టీసియన్ గ్రిడ్లో ప్రధానంగా ఏంటంటే అది మన స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. గ్రిడ్ ఎలా ఉంటుంది, స్క్వేర్గా ఉంటుంది కదా, అలా స్క్వేర్ ఆకారంలో ఉంటే దాన్ని కార్టీసియన్ గ్రిడ్ అని చెప్పి అంటారు. మన ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో చంద్రనాగూర్, బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక స్థావరం చంద్రనాగూర్ అని చెప్పాను. చంద్రనాగూర్లో పెద్ద వాణిజ్య కేంద్రాన్ని నిర్మిస్తారు. ఈ వాణిజ్య కేంద్రాన్ని ప్రస్తుతం ఏమని చెప్పి అంటామంటే డూప్లే ప్యాలెస్ అని చెప్పేసి అంటున్నాం. ఈ డూప్లే ప్యాలెస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కార్టీసియన్ గ్రిడ్ నిర్మాణంకి. అయితే వీళ్ళు ఒక చర్చ్ నిర్మిస్తారు మన యొక్క పాండిచ్చేరిలో. ఆ పాండిచ్చేరిలో దాన్ని అంటారు సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి అంటారు. ఈ సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ని జాక్వెస్ డుకాట్ అనేవాడు నిర్మాణం చేస్తాడు. ఇది కార్టీసియన్ గ్రిడ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటాం. దీని పిక్చర్ చూడండి మనం, సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్కి సంబంధించి. మీరు చూడవచ్చు పాండిచ్చేరిలో ఉన్నటువంటి సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చ్ ఇది మనకి స్క్వేర్గా ఉంది. ప్లస్ ఈ మొత్తం స్ట్రక్చర్ కూడా తర్వాత స్క్వేర్గానే వస్తుంది మనకి. ఇలాగా ఈ గ్రిడ్ ఆకారంలో ఇది కనిపిస్తుంది. సో దీన్ని కార్టీసియన్ గ్రిడ్ అని చెప్పేసి అంటారు. ఈ కార్టీసియన్ గ్రిడ్ ద్వారా సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అనేది పాండిచ్చేరిలో నిర్మిస్తారు ఈ ఫ్రెంచ్ వారు అని చెప్పేసి అంటాం. ఇది ఫ్రెంచ్కి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ వస్తే పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్కిటెక్చర్ని ఇబీరియన్ అని చెప్పేసి అంటారు. ఈ ఇబీరియన్ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా ఈ గోడల నిర్మాణం అది కూడా ఇటుకలు ఉపయోగించబడతాయి. అయితే ఇక్కడ పైకప్పుకి ఇలా పైకప్పు వస్తుంది వాళ్ళకి. ఈ పైకప్పుకి ఏంటంటే కలప ఉపయోగిస్తారు. ప్లస్ ఈ మెట్లు ఉంటాయి కదా, మెట్లకు కూడా కలపనే ఉపయోగిస్తారు. దీన్ని పోషో హౌసెస్ అని చెప్పేసి అంటారు. సో ఇది పోషో హౌసెస్ అంటాం. ఈ పోషోస్ హౌసెస్ దీని పిక్చర్ మనం చూడవచ్చు. ఇంకోటి దీన్ని బోరోక్ చర్చెస్ అని చెప్పి కూడా అంటారు. బోరోక్ చర్చెస్ గంభీరంగా పెద్దగా ఉంటాయి. పోషో హౌసెస్ అండ్ బరోక్ చర్చెస్ అని చెప్పి అంటాం. దీని పిక్చర్స్ మీకు చూస్తే ఈ ఇబేరియన్ ఆర్కిటెక్చర్ గురించి మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇటుకలు ప్రధానంగా ఉపయోగిస్తారు. తర్వాత పైకప్పు కలప ఉంటుంది, మెట్లు కూడా కలప ఉంటుంది. పోషో హౌసెస్ అనేవి వీళ్ళవి ఉంటాయి. ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తుంది ఇదే పోషో హౌసెస్. ఈ పోషో హౌసెస్ మీరు చూడవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకోటి చూడండి బోరోక్ చర్చెస్ అని చెప్పి అంటాం. బోరోక్ చర్చెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇది పోర్చుగీస్ వారు మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్కిటెక్చర్ ఇబేరియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా భారతదేశంలో ఈ యూరోపియన్ వారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని వాస్తుశైలులు. ఇది ఒక్కసారి మళ్ళీ మనం చూస్తే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టింది గోతిక్ ఆర్కిటెక్చర్, ఇంకొకటి నియో రోమన్ ఆర్కిటెక్చర్. ఫ్రెంచ్ వారు ప్రవేశపెట్టింది కార్టీసియన్ గ్రిడ్ ఆర్కిటెక్చర్ అండ్ పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టింది ఇబేరియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మన భారతదేశంలో యూరోపియన్లు నిర్మాణం చేసినటువంటి కొన్ని ఫేమస్ స్ట్రక్చర్స్ ఇండియా మ్యాప్ వేసి మనం చూద్దాం. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ యూరోపియన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. ఇప్పుడు యూరోపియన్స్ భారతదేశంలో వివిధ రకాల ఆర్కిటెక్చర్ ప్రవేశపెట్టారని చెప్పేసి అన్నాం. అయితే కొన్ని ఇంపార్టెంట్ నిర్మాణాలు మనం చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఢిల్లీ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటాం. ఇది నియో రోమన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అంటాం. వలయాకారంగా ఉంటాయని చెప్పేసి అంటారు. ఇది ఎడ్వర్డ్ ల్యూటిన్స్ అంటే ఈ బేకర్ అనేవాళ్ళు నిర్మాణం చేస్తారు. అయితే రాష్ట్రపతి భవన్ని వైస్ రీగల్ లాడ్జ్ అని చెప్పేసి అంటాం. సో ఢిల్లీలో. ఇంకోటి ఇండియా గేట్ అని చెప్పేసి అంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధంలో 82,000 మంది సైనికులు మరణించారు. వారి జ్ఞాపకార్థంగా నిర్మించబడిన ఒక వార్ మెమోరియల్ ఈ యొక్క ఇండియా గేట్. దీన్ని మన రోమ్లో ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ కాన్స్టాంటైన్ అని చెప్పేసి అంటాం. దాంతో పోలుస్తారు. ఆర్క్ ఆఫ్ కాన్స్టాంటైన్
ప్యారిస్లో ఆర్క్ ఆఫ్ డి ట్రియంఫే అని చెప్పేసి అంటాం. ఆర్క్ ఆఫ్ డి ట్రియంఫే అని చెప్పేసి అంటారు. దాంతో పోలుస్తారు ఈ యొక్క ఇండియా గేట్ని. ఓకే, ఇవి ఢిల్లీలో ప్రముఖంగా. కలకత్తాలోకి వస్తే ఫేమస్ బిల్డింగ్ రైటర్స్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు. రైటర్స్ బిల్డింగ్ అయితే అప్పుడు లాంగ్ బ్యాక్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ కార్యకలాపాలు నిర్వహించడం కోసం అనేక మంది రైటర్స్ని పెడతారు. వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తారు. అది రైటర్స్ బిల్డింగ్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రత్యేకత కలకత్తాలో మొట్టమొదటి 3 అంతస్తుల 3 స్టోరీడ్ బిల్డింగ్ అని చెప్పేసి అంటాం. ఈ రైటర్స్ బిల్డింగ్ అనేది ఫస్ట్ 3 స్టోరీడ్ బిల్డింగ్ ఇన్ కలకత్తా అని చెప్పేసి అంటారు. మొదటి 3 అంతస్తుల బిల్డింగ్ ఈ యొక్క రైటర్స్ బిల్డింగ్. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ యొక్క సెక్రటేరియట్, సెక్రటేరియట్గా వెస్ట్ బెంగాల్లో ఇది ఉంది రైటర్స్ బిల్డింగ్. ఈ రైటర్స్ బిల్డింగ్ యొక్క నిర్మాత థామస్ లయాన్ అనేవాడు దీని యొక్క నిర్మాత. అయితే ఈ రైటర్స్ బిల్డింగ్కి ఒక చారిత్రక ఇంపార్టెన్స్ కూడా ఉంది. మన విప్లవాత్మక ఉద్యమకారులు ఒక పోలీస్ ఆఫీసర్, కలకత్తాలో ఉన్నటువంటి ఐజీపీ పోలీస్ ఆఫీసర్ సింప్సన్ అని చెప్పి ఉంటాడు, ఎన్ఎస్ సింప్సన్. ఈయన అనేక మంది భారతీయుల్ని జైల్లో పెట్టి చిత్రహింసలకి గురి చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క కఠినుడైనటువంటి ఎన్ఎస్ సింప్సన్ని చంపడానికి చర్యలు తీసుకుంటారు కొందరు విప్లవకారులు. ఆ విప్లవకారులు ఈ 3 బినయ్ బాసు, బందర్ గుప్తా అండ్ దినేష్ గుప్తా అని చెప్పేసి అంటారు. సో బినయ్ బాసు, బందల్ గుప్తా అండ్ దినేష్ గుప్తా వీళ్ళు 3 ఏం చేస్తారు, 1930 డిసెంబర్ 8వ తేదీన ఈ యొక్క బినయ్ బాసు, బందల్ గుప్తా అండ్ దినేష్ గుప్తా ఈ పోలీస్ ఐజీపీ అయినటువంటి ఎన్ఎస్ సింప్సన్ని ఈ రైటర్స్ బిల్డింగ్ దగ్గరనే హత్య చేస్తారు. అయితే తర్వాత వీళ్ళు 3 కూడా అంటే ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు, ఇంకొకడు బుల్లెట్లు తగిలితే అందులో హాస్పిటల్లో చనిపోతాడు, ఇంకొకడు పట్టుబడతాడు, అతన్ని హ్యాంగ్ చేసేస్తారు. అది మొత్తం మీద 3 కూడా చనిపోయారు. అయితే ఈ 3 మార్టిర్స్ జ్ఞాపకార్థంగా ఈ యొక్క రైటర్స్ బిల్డింగ్ ద్వారా ఈ 3తో ఒక పెద్ద స్టాచ్యూ అనేది పెట్టబడింది అని చెప్పేసి అంటాం. అక్కడ డల్హౌసీ స్క్వేర్ అని చెప్పి ఉంటుంది. ఈ యొక్క రైటర్స్ బిల్డింగ్ దగ్గర డల్హౌసీ స్క్వేర్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఆ డల్హౌసీ స్క్వేర్కి ఈ 3 జ్ఞాపకార్థంగా దాన్ని బీబీడి స్క్వేర్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం. డల్హౌసీ స్క్వేర్ని ఏమని పిలుస్తున్నారు అంటే బీబీడి స్క్వేర్. బీబీడి అంటే బినయ్ బాసు, బందల్ గుప్తా అండ్ దినేష్ గుప్తా అని చెప్పేసి అంటారు. ఒకే ఒక చారిత్రక ఇంపార్టెన్స్ కలిగినటువంటి బిల్డింగ్ ఈ రైటర్స్ బిల్డింగ్ ఫస్ట్ 3 స్టోరీ బిల్డింగ్ ఇన్ కలకత్తా అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వస్తే విక్టోరియా మెమోరియల్. ఇది ఫేమస్ విక్టోరియా మెమోరియల్. దీన్ని విలియం ఎమర్సన్ అనేవాడు నిర్మిస్తాడు. ఇంకా కలకత్తాలో కలకత్తా హౌస్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ కలకత్తా హౌస్ని ఈ యొక్క ఫ్యాట్ అనేవాడు నిర్మించాడు అని చెప్పేసి అంటారు. ఫ్యాట్ అనేవాడు ఈ కలకత్తా హౌస్ని నిర్మాణం చేస్తాడు. ఇక బాంబేలో వస్తే ఫేమస్ విక్టోరియా టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విక్టోరియా టెర్మినల్ ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని చెప్పేసి అంటారు. ఇక బాంబేలో ఇంకో ఫేమస్ గేట్వే ఆఫ్ ఇండియా. 5వ జార్జ్ యొక్క రాక సందర్భంగా నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణం గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. జార్జ్ విటెట్ దీన్ని నిర్మాణం చేస్తాడు. ఇక బరోడాలో గైక్వాడ్ హౌస్ అని చెప్పి నిర్మాణం. ఈ బరోడా గైక్వాడ్ హౌస్ నిర్మాత కూడా మనకి ఎడ్వర్డ్ లూటియన్స్ అనేవాడే ఈ యొక్క గైక్వాడ్ హౌస్ని కూడా నిర్మాణం చేస్తాడు. ఇక జైపూర్ మ్యూజియం అనేది ఒక ఫేమస్ ఇది. ఈ జైపూర్ మ్యూజియంని ఈ స్వింటన్ జాకబ్ అనేవాడు నిర్మాణం చేస్తాడు. ఇలా యూరోపియన్ల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ నిర్మాణాలు ఇవి ఉన్నాయని చెప్పేసి అంటాం. ఇవి మన యొక్క యూరోపియన్ల రాకకు సంబంధించిన కొన్ని ప్రముఖ ఘట్టాలు. అయితే ఈ యొక్క మొఘల్స్ కాలంలో ఈ యొక్క యూరోపియన్లు భారతదేశంకి ప్రధానంగా వచ్చారని చెప్పేసి అంటాం. అయితే చివరిగా ఇప్పుడు ఈ యొక్క చాప్టర్లో మనం చూడబోతుంది, యూరోపియన్ రాకలు చూడబోతుంది ఏంటంటే ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఏ యూరోపియన్ వాడు వచ్చాడనేది ఒక చిన్న చార్ట్. సో దీంతో మనకి ఈ ఫస్ట్ చాప్టర్ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఏ యూరోపియన్ వచ్చాడనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చివరిగా చూడబోతున్నాం మొఘల్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి కొందరు యూరోపియన్ ప్రముఖులు. అందులో ఫస్ట్గా మొఘల్ చక్రవర్తి అక్బర్, జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ అని చెప్పి అంటాం, అక్బర్ ది గ్రేట్ అని చెప్పేసి అంటాం. ఇతని కాలంలో ఈ యొక్క పోర్చుగీస్ వాడు మాన్సరైట్ ఇన్ఫ్యాక్ట్ అక్బర్ తన సొంత మతం దీనీ ఇలాహీ అని చెప్పి ప్రాక్టీస్తాడు ఆయన, దీనీ ఇలాహీ. దానికోసం
ఇబాదత్ ఖానాలో మత చర్చలు జరుపుతాడు. ఆ మత చర్చల్లో క్రైస్తవ మతం తరపున కొంతమంది, హిందూ మతం తరపున ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్, ఇలా డిఫరెంట్ సెక్ట్స్ నుంచి మత చర్చలకి వస్తారు. అలా అక్బర్ కాలంలో క్రైస్తవ మతం తరపున మాట్లాడడం కోసం ఒక పోర్చుగీస్ వాడు వస్తాడు. ఆయనే ఈ మాన్సరేట్ అని చెప్పేసి అంటారు. మాన్సరేట్ అని చెప్పేసి పోర్చుగీస్ యొక్క దేశస్థుడు ఈయన. దీని ఇలాహి యొక్క ప్రకటించడానికి ముందు ఈ ఇబాదత్ ఖానా మత చర్చలకి వచ్చిన వాడు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ రాల్ఫ్ ఫిచ్ అని చెప్పి బ్రిటిష్ వాడు కూడా ఈ అక్బర్ ఆస్థానంకి వచ్చాడు. నెక్స్ట్ జహాంగీర్ ఆస్థానానికి వచ్చినటువంటి ప్రముఖులు హాకిన్స్ అని చెప్పి అంటాం. ఈయన మొదటిగా భారతదేశానికి సూరత్లో హెక్టార్ నౌక ద్వారా వచ్చాడని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ విలియం ఫిచ్ అని చెప్పి అంటారు. ఈయన కూడా 1608లో వస్తాడు. నెక్స్ట్ జాన్ జౌర్డన్ అని చెప్పేసి అంటాం. ఇతను ఆగ్రా పట్టణాన్ని వర్ణించాడు అని చెప్పేసి అంటాం. ఈ ఆగ్రా పట్టణాన్ని వర్ణించినటువంటి వాడు జాన్ జౌర్డన్. ఈయన 1608లో 18 వరకు ఉన్నాడని చెప్పేసి అంటాం. సర్ థామస్ రో 1615-19 జేమ్స్ వన్ యొక్క ప్రతినిధిగా వచ్చాడు. ఈయన భారతదేశంలో వర్తక హక్కులు ప్రధానంగా పొందింది ఈ సర్ థామస్ రోయ్. నెక్స్ట్ నికోలస్ విథింగ్టన్ అని చెప్పేసి అంటాం. ఈ విథింగ్టన్ అనేవాడు ప్రత్యేకత సతీ సహగమనాన్ని పొగుడుతూ వ్యాసాలు రాస్తాడు. ఈయన సతీ సహగమనాన్ని పొగుడుతూ వ్యాసాలు రాసినవాడు నికోలస్ విథింగ్టన్. నెక్స్ట్ వస్తే షాజహాన్ కాలంలో ట్రావెర్నియర్ అనేవాడు ఒక ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి. ఈయన ఈ ట్రావెర్నియర్ ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి. ఇతను భారతదేశంలో అనేక ప్లేసెస్లో పర్యటన చేస్తాడు. అలాగే దక్షిణంలో గోల్కొండ రాజ్యాన్ని కూడా సందర్శిస్తాడు. అబ్దుల్లా కుతుబ్ షా కాలం అది. అదే మన ప్రఖ్యాత కోహినూర్ వజ్రం. ఈ కోహినూర్ వజ్రం కల్లూరులో దొరికిందని చెప్పేసి అంటాం. ఈ కోహినూర్ వజ్రం దొరికిందని చెప్పింది ఎవడు అంటే ఈ ట్రావెర్నియరే కోహినూర్ వజ్రం కొల్లూరు, మన ఆంధ్ర కొల్లూరులో దొరికింది అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. నెక్స్ట్ ఈ పీటర్ ముండి షాజహాన్ కాలంలో సంభవించినటువంటి కరువు గురించి వివరించాడని చెప్పేసి అంటాం. నెక్స్ట్ బెర్నియర్, ఈయన ఫ్రెంచ్ వైద్యుడు అని చెప్పేసి అంటారు. ఈయన కూడా ఆ షాజహాన్ ఆస్థానాన్ని సందర్శించాడు. నెక్స్ట్ ఈ మనుక్కి అనే ఇటలీ యొక్క ఒక ఫిరంగి దళాధిపతి ఈయన. అయితే షాజహాన్కి అనేక మంది కొడుకులు. ఆ కొడుకులు ఔరంగజేబు ఒకడు, ఇంకోటి దారాషుకో అని చెప్పి ఒకడు. దారాషుకో షాజహాన్ యొక్క పెద్ద కొడుకు. షాజహాన్ అనుకుంటాడు తను చనిపోయిన తర్వాత తన పెద్ద కొడుకు అయిన దారాషుకో పాలకుడు అవ్వాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఔరంగజేబు అండ్ దారాషుకోకి మధ్యనే చివరిగా వారసత్వ యుద్ధం అనేది జరిగింది. దాంట్లో దారాషుకో ఓడిపోతాడు. దారాషుకోని తర్వాత ఊరేగింపు చేసి మరి ఊరు తీసేస్తాడు ఔరంగజేబ్. అయితే ఈ దారాషుకోకి ఆర్టిలరీ అంటే ఫిరంగి దళం ఆర్టిలరీ ఆఫీసర్ ఎవడు అంటే ఈ ఇటలీకి చెందిన మనుక్కి అని చెప్పేసి అంటారు. షాజహాన్ కాలంలో వచ్చాడు. దారాషుకో యొక్క ఆర్టిలరీ ఆఫీసర్గా పనిచేస్తాడు. చివరిగా ఔరంగజేబ్ కాలంలో డ్యూమాస్ అని చెప్పేసి అంటాం. ఇతనికి నవాబ్ అని బిరుదు ఇచ్చాడు ఔరంగజేబ్, డ్యూమాస్. నెక్స్ట్ నోరిస్ ఔరంగజేబ్ ఆస్థానానికి పంపబడ్డాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రతినిధిగా అని చెప్పేసి అంటారు. ఇది మన మొఘల్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి కొందరు ప్రముఖ యూరోపియన్స్ అని చెప్పేసి అంటారు. సో దీంతో అఫీషియల్గా మన ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం యూరోపియన్ల రాకపోయినా మీకు ఒక కంప్లీట్ గ్రిప్ అనేది వచ్చి ఉంటుంది, ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అది పేర్లను మైండ్లో ఎక్కించడానికి ట్రై చేయండి. రెండో చాప్టర్లో మనం ప్రవేశిస్తాం భారతదేశ ఆక్రమణ సంబంధించి.